సార్ రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి పైన హత్యాయత్నం కింద కేసు పెట్టడం చూస్తున్నాం సార్. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ట్విట్టర్లో పెట్టేశారు. సో అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్ ఈ కేసులో? జగన్ మీద హత్యాయత్నం అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడు. నిజానికి ఇది డైరెక్ట్ గా జగన్ కి లింక్ ఉందా అనేది డౌట్. దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అని. బట్ ఈయన రఘురామకృష్ణరాజు ముందు నుంచి కూడా ఆయన గురించి అందరికీ తెలుసు. గత 4-5 ఏళ్ళ నుంచి జగన్ మీద అతని అలుపెరగని పోరాటం అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఎవరు కూడా ఎవరి మీద ఇంత కన్సిస్టెంట్గా పోరాటం చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. అది నిజానికి అది తెలుగుదేశానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే వైసీపీలోనే ఉంటూ ఒక ఎంపీ జగన్ మీద ఇలాగా మాట్లాడడం, దాదాపు ఆయన డైలీ రచ్చబండ పేరుతో వైసీపీలో జరిగే అనేక కార్యక్రమాల గురించి ఆయన వ్యంగ్యంగా సెటైర్లుగా మాట్లాడడం, ఇదంతా కూడా మనకి ఇప్పుడు రిజల్ట్ని బట్టి అర్థమైంది ఏమంటే ఇదంతా కూడా జగన్కి నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయడంలో జనంలో బాగా హెల్ప్ అయింది. సో అందువల్ల తెలుగుదేశం నుంచి ఆయనకు ఉండి టికెట్ ఇచ్చారు. ఆయన మంచి మెజారిటీతో గెలిచాడు కూడా అక్కడ. సో ఈ క్రమంలో ఇప్పుడు రివెంజ్, నేను ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ స్టోరీ స్టార్ట్ అయింది. అది ఇంకా ఎన్ని రకాల పద్ధతుల్లోకి వెళ్తుంది అనేది మనం ఊహించలేం. రోజుకొకటి వస్తుంది మనకి. రోజు ఒక రివెంజ్ స్టోరీ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం శ్రేణులు కూడా లోకల్ లెవెల్లో వాళ్ళు అటాక్స్ మొదలు పెట్టేశారు. దాడులు స్టార్ట్ అయినాయి. దానికి రిటాలియేషన్ కూడా వైసీపీ నుంచి స్టార్ట్ అయినట్టుంది. కర్నూలులో కూడా ఒక తెలుగుదేశం అతన్ని చంపేశారు వైసీపీ వాళ్ళు. దాని మీద లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. సో ఇప్పుడు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ మనకు పాత ఫ్యాక్షన్ గొడవల్లో అప్పుడు రాష్ట్రం ఎలా అట్టుడికిపోయిందో అలా ఉడికిపోయే అవకాశం ఉంది. మరి దీన్ని ఎవరు ఆపుతారు? పవన్ కళ్యాణ్ ఆపుతాడా, చంద్రబాబు ఆపుతాడా అనేది చూడాలి. ఎందుకంటే లోకేష్ కావచ్చు, తెలుగుదేశంలో కొంతమంది నాయకులు, పటాభి కావచ్చు, తర్వాత బుద్ధ వెంకన్న కావచ్చు, వీళ్ళంతా ఓపెన్గానే చెప్తున్నారు మేము ప్రతీకారం తీర్చుకుంటాము, హింసని మేము ప్రోత్సహించామని పైకి అంటున్నారు. కానీ ప్రతీకారం అంటే నీ హింస రూపంలోనే ఉంటుంది అది. సో మేము చట్టం పనిచేసే దాన్ని ఎట్లా చూపిస్తామంటున్నారు. ఒక పక్క ఏమో కేసులు పెట్టడానికి కూడా ఇమీడియట్గా 4వ తేదీ రిజల్ట్ వస్తే 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్ని సీజ్ చేశారు. అందులో ఉన్న ఫైల్స్ అంతా వీళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అట్లాగే 7వ తేదీ వాసుదేవ్ రెడ్డి అని దాని ఎండి, బెవరేజెస్ ఎండి వాళ్ళ ఇంటి మీద దాడులు చేశారు. ఇక్కడ ఫైల్స్ అంతా తీసుకున్నారు. ఒకవైపు బొత్స మీద ఆల్రెడీ నేను ముందే చెప్పాను, ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తారు. బొత్స మీద ఆరోపణలు ముందు మీడియా రాస్తుంది, తెలుగుదేశం మీడియా. దాని తర్వాత తెలుగుదేశం నాయకులు వచ్చి బొత్స మీద ఆరోపణలు చేస్తారు. దాని తర్వాత కేసు బుక్ అవుతుంది. ఇలా ఒక ప్యాటర్న్లో తెలుగుదేశం గ్రూప్ పనిచేస్తుంది. అలాగే బొత్స మీద కూడా ఇప్పుడు టీచర్ల బదిలీకి సంబంధించి ఆయన 60 కోట్ల పైన తినేశాడని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆయన సమాధానం కూడా ఇచ్చాడు. కానీ ఆయన మీద కేసు అయితే ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో ఎట్లాగైతే సిఐడి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టి, రామోజీరావు మీద కేసులు పెట్టి ఎలాగ జరిగిందో అలాగా అదేమో చివరిలో జరిగింది. అది వైసీపీ చివరి పరిపాలనలో ఆ డ్రామా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఇంకా ప్రమాణ స్వీకారం ముందే ఇది స్టార్ట్ అయిపోయిందంటే ఇది ఇంకా ఈ 5 ఏళ్ళు కంటిన్యూ అయ్యే కోసం ఉంది. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మీరు ఇలాగ మమ్మల్ని కార్నర్కి నెడితే మేము కూడా తిరగబడాల్సి వస్తుంది అని అంటున్నారు. వాళ్ళు ఎవరి నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక ఆర్మీని కూడా క్రియేట్ చేద్దామన్న ప్లాన్లో జగన్ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే జగన్కి పెద్ద వైలెన్స్ ఏం కొత్త కాదు. అతను రాయలసీమ నుంచి వచ్చాడు, ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ తాత రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు. సో వీళ్ళకి పెద్ద విషయం కాదు ఇలాంటివి. కాకపోతే ఏంటంటే లీగల్గా వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లో లేవు. కాబట్టి ఆ రకంగా జైలుకి వెళ్ళడం అట్లాంటివి ఎదుర్కోవాలి, కోర్టులో కేసులు ఎదుర్కోవాలి. దానికి లాయర్లు ఉన్నారు, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. స్ట్రీట్ బ్యాటిల్స్ చేయడం వాళ్ళకి కొత్త కాదు. దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశానికి అప్రతిష్ట వస్తుంది. వీళ్ళకి పరిపాలన చేయమని ఇస్తే వీళ్ళు రివెంజ్ కోసం చేస్తున్నారని. కానీ ప్రజల్ని కూడా మనం నిందించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం దాచుకోలేదు. లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మేము వస్తే రివెంజ్ తీస్తామనేది చెప్పారు. చెప్పే ఓట్లు అడిగారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఓట్లు వేశారంటే రివెంజ్ తీర్చుకోమని.
సో కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అందుకనే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఈ దాడుల మీద పెద్దగా ఎక్కడ విమర్శలు లేవు. సాక్షి ఒకడే రాసుకుంటున్నాడు తప్ప మిగతా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సోకాల్డ్ సివిల్ సొసైటీ, సోకాల్డ్ మేధావులు దీని పట్ల ఏమి ఎవరు కన్సర్న్ చూపించట్లేదు. మేబీ ఇది ఇంకా పెద్దదయ్యి రెగ్యులర్గా హత్యలు అవి జరిగితే ఏమన్నా చెప్పలేము. ఒక వార్త వచ్చింది, అది నిజమో కాదు తెలియదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆయన, ఇప్పుడు కిషన్ రెడ్డి మాత్రం దీని మీద సీరియస్గా ఉన్నాడనేది ఒకటి వచ్చింది. వాళ్ళు ఎంత సీరియస్గా ఉంటారనేది కూడా డౌట్. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం నిలవాలంటే చంద్రబాబు కావాలి. సో చంద్రబాబు వరబాబు మా రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తున్నట్టు వెళ్ళండి అని చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక రాబోయే కాలంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య అయితే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటుంది ఈ రివెంజ్ వల్ల. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆయన లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేశాడు జగన్ మీద. జగన్కు సంబంధించిన బెయిల్ రద్దు చేయమని, జగన్ని రెగ్యులర్గా కోర్టుకి రమ్మని ఆదేశించమని, జగన్ అరెస్ట్ చేయమని అతను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాడు. కాకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు మాటినో లేకపోతే రఘురామకృష్ణ మాటినో జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయించి జగన్ని జైలుకి పంపిస్తుందా అంటే కొంత డౌట్ఫుల్ అది. ఎందుకంటే జగన్కి రాజ్యసభలో 11 మంది ఉన్నారు, లోక్సభలో 4 ఉన్నారు. సో వీళ్ళు ఈ 11, 4, 15 మంది ఎంపీల అవసరం ఉంది. ఒకవేళ ఎంపీలు ఎవరినన్నా చీల్చి తమ వైపు తిప్పుకుంటే తప్ప చెప్పలేం. ఎందుకంటే లోక్సభ ఎంపీలు అయితే 3 అయితే వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే 3లో అవినాష్ రెడ్డి వెళ్ళడు, మిథున్ రెడ్డి వెళ్ళడు, గురుమూర్తి కూడా లాయలిస్టు, కాబట్టి వీళ్ళు 3 వెళ్ళరు. ఇంకా నీరజ అనుకుంటాము అరకు ఎంపీ, ఆమె ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చు. ఇక రాజ్యసభ వాళ్ళు 3, 4 వెళ్ళొచ్చు. ఆల్రెడీ పరిమల్ పత్వాని ఆయన రిలయన్స్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను బీజేపీలోకి వెళ్ళొచ్చు. అట్లా ఏమన్నా వెళ్తే జగన్ బలహీనపడవచ్చు. బలహీన పడినాక దెబ్బ కొట్టే అవకాశం ఉంటే దెబ్బ కొట్టచ్చు. ఏమన్నా ఇమీడియట్గా అయితే జగన్కి ఆ కేసుల్లో పెద్ద ఇది ఉండకపోవచ్చు. అందుకని వీళ్ళు కొత్తవి పెడుతున్నారు. ఆల్రెడీ మద్యం కేసు జగన్ని ఇరికిచ్చేదానికి మద్యం కేసు తీశారు బయటికి. ఇలాంటివి ఇంకా రాబోతున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు కూడా ఆయన కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఆతృతగా ఉన్నాడు జగన్ని తన ప్రతీకారం జగన్ మీద తీర్చుకోవాలని. ఆయన జగన్ మీదే కాకుండా అప్పట్లో సిఐడి తను అరెస్ట్ చేసి కొట్టారని కూడా ఆరోపించారు. బట్ అది కోర్టు కన్విన్స్ కాలేదు, తగిన సాక్ష్యాధారాలు దొరకలేదు. ఏదేమైనా ఆయన కొట్టాడని ఇప్పుడు గుంటూరు ఎస్పీకి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏపీ సిఐడి చీఫ్గా ఉన్న అప్పట్లో సునీల్ కుమార్ మీద, తర్వాత సీతారామాంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన మీద, సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ మీద, తర్వాత తనకు ఏ దెబ్బలు తగలలేదని సర్టిఫికేట్ ఇచ్చిన గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ప్రభావిత మీద, వీళ్ళ 3 మీద 4 మీద ఇచ్చాడు. అట్లాగే దీన్ని నన్ను చంపడానికి జగన్ వీళ్ళను ఉపయోగించాడు అని చెప్పి జగన్ మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టాడు. అయితే ఇప్పుడు దీని మీద మరి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అంటే, ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సో నమోదు చేసినాక దీని మీద మరి వాళ్ళని అరెస్టులు చేస్తారా, జగన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా అంటే, ఎఫ్ఐఆర్ ఒకసారి కట్టినాక ఖచ్చితంగా ఇది హత్యాయత్నం పెట్టారు కాబట్టి ఇది 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకుంటే చేసేయచ్చు వాళ్ళు. కాకపోతే కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది జగన్కి. ఎందుకంటే ఇది జగన్కి డైరెక్ట్గా ఏం సంబంధం లేదు. అతను సిఐడి వాళ్ళకి ఇలా చెప్పాడో లేదు తెలీదు. ఒకవేళ ఏమన్నా దీంట్లో ఈ సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా, సునీల్ కుమార్ కావచ్చు, అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అప్రూవర్గా మారి అవును మాకు జగన్ చెప్పాడు, అతన్ని లాకప్ డెత్ చేయమన్నాడు అని కానీ కోర్టులో 164 స్టేట్మెంట్ కానీ ఇస్తే అప్పుడు జగన్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు మీద ఇలాగే వాంగ్మూలాలు బేస్ చేసుకొని చంద్రబాబుని అరెస్ట్ చేశారు. దాంట్లో ఏమీ ఆధారాలు లేవని ఫైనల్గా కోర్టు కూడా తేల్చి చెప్పింది. ప్రైమా ఫేసి ఆధారాలు ఏమి లేవని, ఎందుకంటే ట్రయల్ ఆఫ్ మనీ ఏం లేదని. అట్లాగే ఇది కూడా నిలవకపోవచ్చు, కానీ బిగినింగ్కి వీళ్ళకి పనికి వస్తుంది. మనకి ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ తెలంగాణలో కూడా ముందు అధికారులను అరెస్ట్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని అప్రూవర్లుగా మార్చుకోవడం, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం. ఇదంతా ఏంటంటే భయపెట్టడానికి
ఈ కేసులను ఉపయోగించుకుంటారు. కానీ చంద్రబాబు భయపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చచ్చిన పాములాగా వైసీపీ చనిపోయింది. అయితే దాన్ని మళ్ళీ మొలకెత్తనేయకుండా కంప్లీట్గా నేలమట్టం చేసే ఆలోచన ఉంది. రెండోది రివెంజ్ ఆలోచన కూడా ఉంది. గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, నన్ను జైలుకి పంపించాడు కాబట్టి నేను కూడా జగన్ని జైలుకి పంపిస్తాను. ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పారు కూడా. సో ఇవన్నీ చేసే అవకాశం వాళ్ళకి ఇప్పుడు పుష్కలంగా ఉంది. అంటే అద్భుతమైన మెజారిటీ ఉంది రాష్ట్రంలో. సెంట్రల్లో కూడా వాళ్ళకి పవర్ షేరింగ్ ఉంది. కాకపోతే ఏమంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ రివెంజ్ దీనివల్ల రాష్ట్రంలో సామాన్య ప్రజల దైనందిన జీవితం చాలా ఇబ్బందికి గురవుతుంది. తర్వాత పరిశ్రమలు రావాలని ఆలోచిస్తారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. రెండోది వైసీపీ వాళ్ళకి కూడా 40% ఓట్ షేర్ ఉంది. వాళ్ళకేమీ సీట్లు రాకపోవచ్చు కానీ వాళ్ళకి కూడా 40% ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళకేం బలం లేదని చెప్పలేము. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి బలం ఉంటుంది. వాళ్ళు అన్ని రకాలుగా రెడీ అవుతారు. మరి ఈ బ్యాటిల్ అనేది సామాన్య ప్రజలకైతే మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా